పూజ ప్లాన్ వర్కౌట్ చేస్తుందా లేక వాడి మీద కోపంతో అటు తిరిగి మూడంకేసి పడుకుందా? నేను ఆ భయంతోనే వచ్చాను రాహుల్. శ్వేతది అసలే వీక్ పర్సనాలిటీ. నువ్వేమో అబార్షన్ చేద్దామని చెప్పావు. నేను చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ఆ సమయానికి శ్వేతను వాళ్ళు కిడ్నాప్ చేశారు. నాకు తెలిసి అబార్షన్ చేయవలసిన పీరియడ్ కూడా దాటిపోవస్తుంది. శ్వేత అలాగే ఉంటే కష్టం. నువ్వెవరో వస్తారు, ఏదో చేస్తారని ఆలోచించకుండా నీకు తెలిసిన మార్గంలోనే శ్వేతను కాపాడుకోవటం కరెక్ట్. ఈ ఇంటికి మిగిలిన ఏకైక మగదిక్కు మీరే కదా. ఆ వ్యాపార లావాదేవీ లేవు అన్నీ మీకు తెలిసి ఉంటే బాగుంటుంది అని. గుడ్ నారాయణ, కరెక్ట్ గా చెప్పావు. అత్త పదెళ్దాం. ఒకసారి మన ఆఫీస్కి వెళ్ళి మన ఆఫీస్ స్టాఫ్ అందరికి ఇదిగో ఇతనే నీ అల్లుడు కార్తీక్ అని పరిచయం చేసావనుకో, తర్వాత నేనే అల్లుకుపోతా. వెళ్ళండి. ముందు పాతుకుపోతాడు, ఆ తర్వాత మిమ్మల్ని పాతేస్తాడు. ఏంటో అనుకుంటున్నారు. ఇంకా ఆలోచిస్తావేంటత్తా? రా వెళ్దాం. నారాయణ పద ఆఫీస్కి వెళ్దాం. నేనెందుకు బాబు అలా అంటావేంటి నారాయణ? మా అత్త ఎటెళ్తే అటు తోకలాగా అదే తోడుగా వెళ్లేది నువ్వే కదా. నువ్వే రానంటే ఎలా? చివరికి చావులో కూడా ఈవిడికి తోడు వెళ్ళేట్టున్నా. నారాయణ ఇంకేం ఆలోచించుకో, పద వెళ్దాం. పదత్తా, పద 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 పద. పదండి పదండి పదండి. డ్రైవర్ కీస్ ఇవ్వమ్మా. మీరెందుకు బాబు? డ్రైవర్ ఉన్నాడు కదా. అదే నారాయణ అలా అంటావు? మన మధ్య డ్రైవర్ ఎందుకు? అయినా డ్రైవర్ ఉంటే మనం మనసు ఇప్పు మాట్లాడుకోలేము. అయినా ఇక్కడ నుంచి మా అత్తగారి స్టీరింగ్ నా చేతిలోనే ఉంటుందిలే. తనకేం కాకుండా చూసుకోవటం అల్లుడిగా నా బాధ్యత కదా. రా అత్త, రా అత్త, రా రా రా. కార్తిక్, నువ్వెక్కడికి నారాయణ? నువ్వు వెనకాల అవసరం అంటావా? అటెళ్ళు అటెళ్ళు పదా. బెల్ట్ పెట్టుకో. నాది పైసమ్మా బాబు, నాడా గట్టిగా కట్టేశానుగా. కట్టావా? అత్త నువ్వు జాగ్రత్త. అయోమయంగా ఉంది. మాటకు ముందు అత్త, మాటకి వెనకో అత్త అంటున్నాడు. చివరికి తీసుకెళ్ళి దేని గుద్ది చంపేస్తాడో ఏంటో. కర్మరా బాబు కర్మ. ఏంటి నారి, కారు ఇంత స్పీడ్ గా వెళ్తుంది? కారు స్పీడ్ గా వెళ్తాం ఏంటి బాబు? మీరే స్పీడ్ గా తోలుతున్నారు. చౌరుకో, అంతా నీ అభిమానం. ఈ కార్కి ఎంత స్పీడ్ ఉందో అంతే స్పీడ్ వెళ్ళగలను గాని అంతకంటే ఎక్కువ స్పీడ్ గా నేను ఎలా వెళ్తాను? ఈ కారు స్లోగా కూడా వెళుతు బాబు. స్లోగా వెళ్తే ఎడ్ల బండి మీద వెళ్తున్నట్టు ఉంటుంది నారి. బాబు ఫాస్ట్ గా వెళ్ళి దేనికో గుద్ది ప్రాణాలు తీసుకునే బదులు స్లోగా వెళ్ళొచ్చు కదా. స్లోగా వెళ్తే ఏం మజా ఉంటుంది నారి? నీకేం భయం లేదు గాని నువ్వు కూర్చోవాలా, నేనున్నానుగా. ఉన్నావు చంపడానికి. అవునత్తా, ఎప్పుడు ఇంత బిజీగా ఉంటావు కదా, ఈ బిజినెస్ లన్నీ ఎప్పుడు చూసుకుంటావు? అన్నిటికీ ఎంప్లాయీస్ ఉన్నారు కదా బాబు. మేడం గారు ఆర్డర్స్ పాస్ చేస్తారు, పనులు ఆటంతటికి అయ్యిపోతాయి. ఛ, అలా ఉండకూడదు నారి. ఏ బిజినెస్ చూసుకోవడానికైనా మనోడు అనే నమ్మకమైన వ్యక్తి కావాలి. అంటే ఏంటి బాబు?
ఇక నుంచి ఆ బిజినెస్ పనులన్నీ మీరే చూసుకుంటారా? అదే కదా చెప్పేది. వేదవా. అంటే బిజినెస్లన్నీ మీకు అప్పగిచ్చేసి మా మేడం గారిని కృష్ణారామా అనుకుంటా కూర్చోమంటారా? చచా, అత్త లేకుండానా? అత్తే నాకు కొండంత అండ. అత్త నీడలోనే ఆఫీస్ని పరిపాలిస్తాను. అత్త లేకుండా ఏ పని చేయను. ఆహాహా, ఏమి అత్త అల్లుళ్ళ బంధం అండి. చూడటానికే చాలా ముచ్చటగా ఉంది. కొంచెం స్లోగా పోనీ బాబు. మనం ఉన్నంత స్పీడ్ గా ఎదుటోళ్ళు ఉంటారు కదా, గుద్దేస్తారు. గుద్దేని అయితే ఏమవుతుంది? ఏమవుద్దా? దెబ్బకి చచ్చిపోతాం బాబు. అందుకేగా వచ్చాం. బాబు భయపడుతున్నారీ, నువ్వు అక్కడ ఏం చావవులే. నీతో పాటు మా అత్త కూడా చేస్తుంది. కార్తీక్, కంగారు పడకత్తా, హాయిగా చచ్చిపోతున్నావు. ఈ అల్లుడు ఉండగా నీ కంగారు ఎందుకు చెప్పు? కార్తీక్ బాబు కామెడీ చేస్తున్నాడు. అయ్యయ్యో, ఇది కామెడీ కాదు నారీ, నిజంగా. నీ మీద ఒట్టు బాబు. మా అత్తని చంపడానికే ఈ ప్లాన్ వేశాను. కావాలంటే చూడు, బ్రేక్ కూడా తీసేశాను. కార్తీక్, కార్తీక్. అమ్మో బాబు, మీ ఎత్తను చంపాలనుకుంటే నన్నెందుకు తీసుకొచ్చారు బాబు? తప్పు నారి, నువ్వు లేకుండా మా అత్త ఎక్కడికన్నా వెళ్ళిందా చెప్పు? ఎక్కడికి వెళ్ళలేదు. చావులో కూడా ఇద్దరు కలిసే చదురు గాని, సరేనా? కార్తీక్, కార్తీక్, ఏంటి కార్తీక్ ఇది? నువ్వు మారిపోయావు అనుకున్నాను. అందరినీ మర్చిపోయి నా ఇంట్లోనే ఉంటున్నావు అనుకున్నాను. కానీ అనగానే అంత పిచ్చిగా ఎలా నమ్ముతావు యశోదరా? నేను చెప్పానా? నేను చెప్తే మీరేమన్నారండి? కార్తీక్, కార్తీక్, ప్లీజ్ కార్ ఆపు. కార్తీక్, కుదరదు. కార్తీక్, నీకు ఏం కావాలి? నీకు ఏం కావాలి చెప్పు. అంత సిల్లీగా అడుగుతావేంటి యశోదరా? నాకింకా నీతో ఏం అవసరం ఉంది చెప్పు? రాధికాంటి ఎక్కడా? శ్వేత ఎక్కడా? పాప ఎక్కడా? రాఘవరావు అంకుల్ని ఎందుకు అరెస్ట్ చేయించావు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి. మేడం తొందరగా చెప్పండి మేడం, వాళ్ళు ఎక్కడున్నారు? చెప్పండి మేడం, తొందరగా చెప్పండి. కార్తీక్, కార్ యాక్సిడెంట్ అయితే మేమే కాదు, మాతో పాటు నువ్వు చస్తావు. అది మర్చిపోకు. చావని, నేను చచ్చైనా సరే మిమ్మల్ని చంపేస్తాను. నాకు మీల ప్రాణం మీద తీపి లేదు. చావటానికైనా రెడీ, చంపడానికైనా రెడీ. పదండే, అందరం కలిసే చేద్దాం. బాబు నన్ను వదిలేండి బాబు, కావాలంటే మీరు చూసుకోండి. బాబు మీరు చూసుకున్నాను వదిలేండి బాబు. బాబు 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 బాబు. అమ్మ చిన్నగా చిన్నగా డ్రైవ్ చేయ బాబు. నన్ను వదిలే బాబు. బాబు నన్ను వదిలే బాబు ప్లీజ్.
ప్లీజ్ కార్తీక్, ప్లీజ్ కార్తీక్. కార్తీక్, అబ్బే కార్తీక్, నువ్వు చెప్పేది వింటాను. కార్తీక్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్, నీకు కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా హెల్ప్ చేస్తాగా. నా మాట విను కార్తీక్. అమ్మో, ఏంటండి నన్ను కొడతారు? మీ ప్రాణాలు కాపాడేందుకు ప్రతిఫలంగా నాకు చెంపదెబ్బలా? నా ప్రాణాలు కాపాడావా? మీరే కదండి 2 చెవులు మూసుకొని కెవ్వు నరిచారు. అరిస్తే అదేనండి, పైనుంచి ఆ లస్టర్ మీ నెత్తిన పడుతుందేమో, మీరు అందుకే భయంతో అరుస్తున్నారేమో. ఆ లస్టర్ మీ మీద పడకుండా మిమ్మల్ని పక్కకు లాగి మీ ప్రాణాలు కాపాడాను. అయ్యో, మళ్ళీ దానికి నేను పక్క రే, నేను భయపడింది దాని గురించి కాదు. మరి దేనికండి? ఏం లేదులే. నాకు అర్థమైందిలేండి. ఏంటో అది? పగలే కార్తీక్ కల్లోకి వచ్చాడు కదా, వచ్చి మిమ్మల్ని చంపబోయాడు కదండి. ఇవన్నీ నీకెలా తెలుసు? కల్లో కూడా మీ పక్కన ఉండేది నేనే కదండి. ఏడ్చావులే. మీరు పోతే ఏడ్చేది కూడా నేనేనండి. గుడ్ మార్నింగ్ అత్త. ఏంటి ఇద్దరు ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు? అబ్బే ఏం లేదు బాబు. అత్త పద వెళ్దాం. ఎక్కడికి? ఇంకెక్కడికి అత్త? ఎన్ని రోజులని ఇలా ఇంట్లో తిని పడుకోమంటావు? పదండి, అలా 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 ఆఫీస్కి వెళ్ళొద్దాం. ఒకసారి మన ఆఫీస్కి వెళ్ళి మన ఆఫీస్ స్టాఫ్ అందరికి ఇదిగో ఇతనే నీ అల్లుడు కార్తీక్ అని పరిచయం చేసావనుకో, తర్వాత నేనే అల్లుకుపోతా. ఏమండి, ఏంటి మళ్ళీ సేమ్ టు సేమ్ పగటి కలా? నారీ, ఏంటి చెవులో జోరేగలాగా దూరుతున్నావు? ఏంటి నారాయణ, జోరీగలా వచ్చి చెవులో ఊదుతున్నావు? అబ్బే మీరన్నదే అంటున్నాను బాబు. ఏమని? ఈ ఇంటికున్న ఏకైక మగ దిక్కు మీరేనని, ఆ ఆఫీస్ వ్యవహారాలన్నీ మీకే అప్పచెబితే బాగుంటుందని. ఏమండి, ఈ ఇంటికి మిగిలిన ఏకైక మగ దిక్కు మీరే కదా. ఆ వ్యాపార లావాదేవీ లేవు అన్ని మీకు తెలిసి ఉంటే బాగుంటుంది అని. అవునారి, మా అత్తకి నాకంటే ఎక్కువ ఎవరున్నారు చెప్పు? ఆ రాహుల్ గాడేమో మా అత్తకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక నువ్వున్నావంటే ఇంటి పనులు తప్ప ఆఫీస్ పనులకి పనికిరావు. ఆ ఆదిగాడేమో చేతికందిన పెళ్ళాన్ని కూడా ఏమీ చేయలేక మా అత్త ముందు తలెత్తుకుని తిరగలేక ఇంటికి రావడం కూడా మానేశాడు. అందుకే నిదానంగా అన్ని పనులు నా నెత్తి మీదే వేసుకుందాం అనుకుంటున్నాను. కార్తీక్, ఇప్పుడు ఇవన్నీ నీకెందుకు? హాయిగా పూజ నువ్వు 2 రోజులు ఎంజాయ్ చేయండి. ఎప్పుడు పూజ పనే ఏం చూస్తానత్తా, అప్పుడప్పుడు నీ పని కూడా చూడాలిగా. ఎప్పుడు పూజ పనే ఏం చూస్తానత్తా, అప్పుడప్పుడు నీ పని కూడా చూడాలిగా. డైలాగ్ ఏంటి కొంత తేడాగా ఉంది? ఏంటి నారి, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు బాబు, అత్తగారంటే మీకు ఎంత బాధ్యత ఉందా అని ఆలోచిస్తున్నాను. ఓహో అలాగా. ఆ. అత్త
రా. కార్తీక్, ఇంకో రోజు వెళదాం. ప్లానింగ్ లేకుండా ఎందుకు చెప్పు? అత్త, ప్లాన్ చేసి వెళ్ళడానికి మనం ఏమన్నా మర్డర్ చేయడానికి వెళ్తున్నావా? మన ఆఫీస్కే కదా. అది చూడు పూజ, ఆఫీస్కి వెళ్దామంటే అత్త వద్దంటుంది. ఎంతసేపు అని ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను. నువ్వన్నా చెప్పు మీ అమ్మకి. ఏంటి పూజ, నువ్వు కూడా ఆలోచిస్తావు? వెళ్దాం అని చెప్పు. అబ్బ రానారి. కార్తీక్, నా మాట విను. కమాన్ అత్త, కమాన్. పదండి. కార్తీక్, కార్తీక్, డ్రైవర్ కీస్ ఇవ్వు. డ్రైవర్ కీస్ ఇవ్వమ్మా. నేను డ్రైవ్ చేస్తానులే, నువ్వు వెళ్ళిపో. రా ఎక్కు. అది కాదు కార్తీక్, నా మాట విను. ఇంకేం మాట్లాడుకు, రా ఎక్కు. కార్తీక్, నారాయణ, నా మాట విను. నారాయణ రా అత్త, నువ్వు రా. డ్రైవర్ ఉన్నాడు కదా కార్తీక్. అబ్బా నేను ఉన్నాను కదా. మనం కబుర్లు చెప్పుకుంటూ వెళదాం కార్తీక్. నువ్వు డ్రైవ్ చేస్తే కాన్సన్ట్రేషన్ ఉండదు. పర్వాలేదత్త, డ్రైవింగ్ చేస్తూ మాట్లాడటం నాకు వెన్నతో పెట్టిన విద్య. చేతులు పని చేతులు చేస్తాయి, నోరు పని నోరు చేస్తుంది. మనిషి శరీరంలో ఒకేసారి ఒకే పాటు పని చేయాలని లేదు కదా. ఏం నారి, పట్లు కలిసి పని చేయొచ్చు. నువ్వు పదత్తా. ఎక్కు ఎక్కత్తా. బ్రేక్స్ ఉన్నాయా? అదేంటత్త అలా కంగారు పడతావు? ఇది ఎవరి కారు? నీ కారు. నీ కారుకి బ్రేకులు లేకుండా ఉంటాయా? అన్నీ ఉన్నాయి గాని నువ్వు ఎక్కు చెప్తాను. ఎక్కు నారాయణ, ముందు ఎక్కు. వెళ్దామా? బాబు కొంచెం స్లోగా వెళ్ళచ్చుగా, తొందర ఏముంది? వెళ్ళేది మన ఆఫీస్కే కదా. ఆలస్యంగా వెళ్తే ఎవ్వరూ ఫైన్ అయ్యారు. నారి, బాడీలో ఉత్సాహం పెరగాలంటే ఈ మాత్రం స్పీడ్ ఉండాలి. స్లోగా వెళ్తే డల్ అయిపోతాం. ఆఫీస్కి వెళ్ళేసరికి నిద్ర వస్తుంది. ఇంత అవసరమా అని నేను ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా కారుకున్న స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళలేనుగా. కానీ స్లోగా కూడా వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు అనుకో, చెప్పానుగా ఫాస్ట్ గా వెళ్తే ఉత్సాహం ఉంటుందని. బాబు, ఎందుకు నారి అలా భయపడతావు? ఎందుకంటావేంటి బాబు? తీసుకెళ్లి దేనికైనా గుద్ది చంపుతావేనని భయంగా ఉంది. ఓహో, అదా నీ భయం? దాందే ఉంది నారి. ఇప్పుడు నేను కావాలని కూడా చేస్తుండొచ్చు కదా. అంటే ఏముంది, ఇప్పుడు నేను మిమ్మల్ని చంపాలనుకున్నాను అనుకో, కారు ఫాస్ట్ గా తీసుకెళ్ళి ఏ చెట్టుకో గుద్దేస్తా. పుడుక్కుని మీ ఇద్దరు ప్రాణాలు పోతాయి. అంతే. బాబు, మీ ప్రాణం కూడా పోతుంది కదా బాబు. పోనీ యాదో ప్రాణం. నాకు ప్రాణం మీద తీపి నీకున్నంతగా నాకు లేదు. బాబు, ఇదంతా మీరు జోక్గా అంటున్నారు కదా. అంటే కామెడీగా అని. నిజంగా దేనికైనా గుద్ది చంపారు కదా. అలాగా. అత్త, నీ కొడుకు ఫోన్ చేస్తున్నాడు. ఎత్తనా వద్దా? మళ్ళీ పర్మిషన్ ఎందుకు బాబు? నువ్వు మాట్లాడేసి. చెప్పు రాహుల్. కార్తీక్, నేను ఈ అర్జెంట్గా కలవాలి. లేదు రాహుల్, నేనొక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. ఇప్పుడు కుదరదు. అవునులే,
ఇప్పుడు అతనికి ఇంపార్టెంట్ పని మమ్మల్ని చంపడమే. నిన్నెందుకు కలుస్తాడు? లేదు కార్తీక్, ప్లీజ్ అర్జెంటుగా కలవాలి. సరే మన ఆఫీస్కి వచ్చే. ఎవరికంటా పడకుండా మనం ఛాంబర్లో కూర్చుని మాట్లాడుకుందాం. ఆఫీస్కా? నేను రాను కార్తీక్, అక్కడ రాక్షసులు ఉంటారు. ఎవరిని ఉంచను రాహుల్, మన ఇద్దరమే సెపరేట్ గా గదిలో కూర్చుని మాట్లాడుకుందాం. హ్మ్. కార్తీక్ ఏంటి మళ్ళీ వాళ్ళ ప్లేస్కి రమ్మంటున్నాడు? ఇంటికి వచ్చినప్పుడు పూజ తన పక్కన ఉంది కాబట్టి అలా ప్రవర్తించాడేమో అనుకున్నాను. ఇప్పుడు ఆఫీసులోకి వెళ్ళినా అంతా తన మనుషులే ఉంటారు. అయినా కార్తీక్ అక్కడికే రమ్మంటున్నాడు. ఏం చేద్దాం? వెళ్తాను, అక్కడికే వెళ్తాను. వాళ్ళెవరున్నా కార్తీక్ని పక్కకు పిలిచి మాట్లాడతాను. ఏంటి నారి అలా చూస్తున్నావు? అబే ఏం లేదు బాబు, ఇంతకు ముందు చంపేస్తానన్నారు కదా. ఓహో అదా, చావాలని నీకు చాలా తొందరగా ఉన్నట్టుందే. అబే తొందర లేదు బాబు, చస్తానేమోనని భయం. ఆ భయం నీకు అక్కర్లేదు నారి, నువ్వేమీ టెన్షన్ పడకు. అయినా మిమ్మల్ని నేను ఎందుకు చంపుతాను చెప్పు? చెప్పాను కదా, వీఆర్ ఆల్ సింగిల్ ఫ్యామిలీ అని. నా ఫ్యామిలీని నేను దూరం చేసుకుంటాను చెప్పు? బాబు అడుగు బాబు. రాహుల్ బాబుని రమ్మన్నారు కదా, మరి మేమందరం అక్కడే ఉంటాం కదా, మీరెలా మాట్లాడుకుంటారు? మీ అందరినీ బయటికి గెంటేస్తానుగా అలా. జోక్. ఓహో మీరు భలే జోకులేస్తారు బాబు. అమ్మయ్యా, బతికి బయటపడ్డాను. దేవుడా, జన్మలో ఇతని కారు డ్రైవింగ్ లో కారు ఎక్కే అవకాశము పరిస్థితి రెండు కల్పించబాక. ఏంటి నారాయణ పైకి చూస్తున్నావు? ఏం లేదు బాబు, ఆఫీస్ ఎక్స్టీరియర్ డిజైన్ చేసిన తర్వాత ఇంతవరకు రాలేదు. చాలా బాగుంది కదా, ఇట్ ఇస్ బ్యూటిఫుల్ నా? బ్యూటిఫుల్ గానే ఉంటది, ఎందుకు ఉండదు? ఈ ఆఫీస్ ఎవరిది? మీ అత్తగారిది. కాదు, నాది. ఇంత స్మాల్ జర్నీలోనే ఎంత లాంగ్ గా ఎదిగిపోయారు బాబు. అప్పుడే ఏం చూసావు? చూడటానికి ఇంకా చాలా ఉంది, రా వెళ్దాం. Come on, Atta, let's go. Sorry. Atta. Come on. మనల్నేనండి పిలుస్తున్నాడు. Come on. Good morning, madam. Good morning. Good morning, madam. Good morning. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. ఏమండి, అతను ముందు వెళ్తుంటే పిఏలాగా మనం వెనక వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంతేనా? రే, నువ్వు నోరు మూసుకుని పద. గుడ్ మార్నింగ్. చూడండి, మీరు ఇలా పనులు మానేసి వంగి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. బాబు, గుడ్ మార్నింగ్ చెప్పేది మేడం గారికి, తమరికి కాదు. తప్పే ఉన్నారాయన. ఈ రోజు అత్తకు చెప్పారు, రేపు నాకు చెప్తారు. ఇంకా నేనెవరో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నేనెవరో అత్త చెప్పేస్తుంది కదా. ఇంకా కామ్గున్నావేంటి అత్త? చెప్పు నేనెవరో. గుడ్ మార్నింగ్. నేను
నేను చెప్తాను బాబు. చూడండి రత్నం గారు, ఈయన కార్తీక్ బాబు, మన మేడం గారు అల్లుడు. ఇక నుంచి ఆఫీస్ వ్యవహారాలన్నీ ఈయనే చూసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. చూడండి, మీరు ఇలా వంగి వంగి గుడ్ మార్నింగ్ చెప్పటాలు ఏం బాలేదు. వీఆర్ ఆల్ కొలీగ్స్. మనమంతా కష్టపడి ఈ కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. ఇక నుంచి నేను వచ్చినా మా అత్త వచ్చినా ఇలా వంగి వంగి ఎవ్వరూ దండాలు పెట్టకూడదు, ఓకే? ఆ? అదేంటి బాబు, మన స్టాఫ్ మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్టగా? అది రెస్పెక్ట్ కాదు నారాయణ, వాళ్ళ పనికి డిస్టర్బెన్స్. అయినా జనరేషన్ చేంజ్ అయింది నారాయణ. ఈ బాసిజం గీసిజం ఏమీ లేదు. కార్పొరేట్ స్టైల్ ఆర్ ఆల్ ఈక్వల్. యూ క్యారీ ఆన్, ఓకే? ఓకే సార్. ఏమండు, ఇట్టయితే కొంపలు మునిగినట్టే. మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా చేసేస్తున్నాడు. నిన్ను నోరు మూయమన్నానా? నేను మోస్తానండి. అక్కడ ఆదిగారి ఆఫీస్ రూమ్ తెరిచాడు, చూద్దాం పదండి. ఏంటమ్మా అది, ఏం చేస్తున్నావు? రై, ఎవడ్రా నేను లోపల రానిచ్చింది? నా క్యాబిన్లోకి నువ్వెందుకొచ్చావు? నన్ను ఒకళ్ళ లోపలికి రాంచేదేంట్రా? ఇది మా అత్త యశోదర ఆఫీస్, అంటే నా ఆఫీసు. నా ఆఫీస్లోకి నన్ను ఒకళ్ళ లోపలికి రానివ్వాలా? రై, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ముందు బయట నాడు. ఒరే ఆది, ఆవేశపడుకో, ముందు నువ్వు కూర్చో. రై, ఏంట్రా కూర్చునేది? నువ్వు ఇక్కడికి వచ్చావని మా అక్క తెలిస్తే సెక్యూరిటీ గార్డ్తో చెప్పి కాల్చి పారేస్తుంది. చా ఆ? నన్ను ఇక్కడ తీసుకొచ్చింది మీ అక్కేనమ్మా. ఏంటక్క ఈ ఉల్ఫట్ గారిని తీసుకొచ్చావు? అయ్యో, అట్టంటారేంటి బాబు? కార్తీక్ బాబు ఎవరనుకుంటున్నారు? మన మేడం గారు అల్లుడు గారు. నువ్వు నోరు పోయి. అక్క మాట్లాడవేంటి? అది నారాయణ చెప్పాడు కదరా. అంటే అంటే ఏముందిరా, కార్తీక్ నా అల్లుడు. ఇతను పాత కార్తీక్ కాదు, కొత్త కార్తీక్. పూర్తిగా మారిపోయిన కార్తీక్. మారిపోయి మనతో కలిసిపోయిన కార్తీక్. అందుకే మన ఆఫీస్ చూపిద్దామని తీసుకొచ్చాను. నీకేం పిచ్చి పట్టిందా? వాడు మాట్లాడి నువ్వు మన ఆఫీస్ తీసుకురావడం ఏంటి? అవునరా, కార్తీక్ మారిపోయాడు. లేదక్క, వాడు మారిపోవడం ఏంటి? ఇందులో ఏదో మోసం ఉంది. వీడు మన కొంప ముంచడానికి వచ్చాడు. అది నీ కొంప నా కొంప వేరు కాదు, మన ఇద్దరి కొంప ఒకటే. మన కొంప నేను ఎందుకు ముంచుతాను చెప్పు? ఏయ్, ఏంటి ఇది? అంత కోప్పడు కాదు, అర్థం చేసుకో. అత్త నువ్వనా చెప్పు. అవునా అది? అక్క ఇంకేం మాట్లాడుకో, వీడిని బయటికి పంపించే. సరే అది, ఇది నీ రూమ్ కాబట్టి నువ్వు నన్ను బయటికి పంపించేమంటున్నావు. నేను మా అత్త రూమ్కి వెళ్తా, నువ్వు ఎక్కడే కూర్చో. పదత్త, మన ఛాంబర్కి వెళ్దాం పద. అది బాయ్. నీ పొట్టి ఆహా, ఆఫీస్ సూపర్ అత్త, ఎర్రగా తీసావంతే. భలే ఉందా ఆఫీసు? బాబు, అది చైర్మన్ గారి చైరు, అందులో మీరు కూర్చోకూడదు. ఎవర్రా చైర్మన్? మేడం గారు బాబు. అంటే నా అత్తే కదా, నా అత్త పనులన్నీ నేనే చూసుకోవాలిగా.
కాబట్టి ఇక్కడ చైర్మన్ కూడా నేనే కదరా ఆ? ఏ అత్త నేను అన్నది నిజమేగా, నీ తర్వాత నేనేగా ఈ కంపెనీకి చైర్మన్ని. చెప్పత్తా, నేనే కదా. అదే రాహుల్ రాకపోతే ఆ, నువ్వే నువ్వే కార్తీక్. గుడ్, కూర్చోతా. కూర్చో. అరే ఎందుకంత మొహాట పడతావు, మన ఆఫీసే కదా. కూర్చో కూర్చో కూర్చోతా. అది అరే అది నువ్వు కూడా కూర్చోపో. రేయ్, అవసరం లేదు. అయితే బయటికి పో. రేయ్, అరవగ్రా, ఇది నా రూమ్, ద చైర్మన్స్ ఛాంబర్. నువ్వు జస్ట్ వన్ ఆఫ్ ద ఎండి అంతే. అక్క, వాడి పొగరు చూసావా? అది ఛీ, మీకు ఇక బుద్ధి రాదు. ఛీ. బాయ్. నిదానంగా వాడే తెలుసుకుంటాడు లేత, నువ్వేం టెన్షన్ పడుకో. జై అక్క, వాడిని కాదు నిన్ననాలి. ఇన్ని రోజులు నీ దగ్గర పడిన నీ తమ్ముడికి ఏం లేదు. వాడు నీ కూతురికి మొగుడవగానే వాడు మారిపోవచ్చని చెప్పగానే ఏకంగా నీ చైర్లోనే కూర్చోబెడతావా? వాడు నన్ను బయటికి పంపిస్తున్నా వాడికే సపోర్ట్ చేస్తావా? వాడిని కాదు, ముందు నీ అంత చూస్తాను. ఇన్ని రోజులు నువ్వు ఎన్నన్న ఓపిక పట్టింది నీ తర్వాత ఈ కంపెనీలో ఆ స్థానం నాదే కాబట్టి. కానీ ఇంక ఊరుకునేది లేదు. కార్తీక్, అత్త చూసావా, మన చైర్మన్ గారు వచ్చారు. రా రాహుల్. చెప్పు రాహుల్. కార్తీక్, నీతో మాట్లాడాలి. మాట్లాడు. వీళ్ళ ముందు కాదు, పర్సనల్గా మాట్లాడాలి. ఓహో అలాగా. సరే అత్త, మేం కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. నువ్వు కాసేపు బయట కూర్చో. బయట కూర్చో అత్త, మళ్ళీ నేను లోపలికి పిలుస్తాను కదా. మనల్నేనండి బయటికి వెళ్ళమంటున్నారు, మళ్ళీ పిలుస్తారంట. పదండి. కూర్చో రాహుల్, కూర్చో. ఏమండి, అదేంటండి అంత స్మూత్ గా బయటికి గెంటేశాడు? ఏంటి, నిన్ను కూడా బయటికి ఎంటేశాడా? నన్నెందుకు కోపంగా చూస్తావు? నీ చాంబర్ ముందు నువ్వే నోరు ముసుగు నుంచునేలా చేశాడు. అనుభవించు. ఇదేంటండి మీ జీవితం మరీ ఇంత దిగజారిపోయింది? అటు కొడుకు చీయని, ఇటు తమ్ముడు చీయని.
ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పాడు జన్మ అవసరం అంటారు. అబ్బా! నన్ను కొడతారేంటండి? ఇప్పుడు నేను కొత్తగా చెప్పిందే ఉంది, మీ పరిస్థితిని మాటల్లో చెప్పాను అంతే. రే వెతవడ్రామాలాపి రాహుల్ కార్తిక్ తో ఏం మాట్లాడుతున్నాడో విను. గదిలో మాట్లాడుకుంటున్నారండి, ఎట్టా వింటారు? దొంగచాటుగా వినాలి కాబట్టి నీకు చెప్తున్నాను.